హాయ్ అండి, ఈరోజు వచ్చి నేను ఒక మంచి కర్రీ చూపించిపోతున్నానండి. అదేం లేదండి, దోసకాయ, టమాటో, వంకాయ, గోదావరి పచ్చి రొయ్యల కర్రీ చూపించిపోతున్నాను. ఇందుకు కావాల్సినవి ఇవిగండి, దోసకాయ, టమాటోలు, ఆనియన్స్ తీసుకున్నానండి. ఇవిగండి వాష్ చేసి పెట్టుకున్న గోదావరి రొయ్యలు, పసుపు సాల్ట్ వేసి క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇవిగండి వంకాయలు, తగినంత సాల్టు, మిర్చి పౌడర్, పసుపు, మిర్చి పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ అనేవి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దోసకాయలు, ఆనియన్స్, టమాటోస్, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఈ రొయ్యలు అనేవి ఇలా నీట్గా క్లీన్గా వాష్ చేసుకుని సాల్ట్, పసుపు కలిపి పెట్టుకున్నానండి. ఇవి వంకాయలు కూడా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని పెట్టుకున్నాను. ఇదిగోండి మళ్ళీ ఇంగ్రీడియంట్ చెప్తున్నాను. సాల్ట్, ఇదిగోండి మిర్చి పౌడర్, ధనియా జీరా పౌడర్ రెండు కలిపి ఒక దాంట్లోనే పెట్టానండి. తగినంత కొత్తిమీర, కర్రీకి తగినంత పసుపు ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కడాయి స్టవ్ మీద పెట్టుకున్నానండి. కడాయి హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేసుకుని, ఇవిగోండి ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవిగండి ఫ్రై అవుతున్నాయి, అంటే ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. ఆనియన్స్ కొంచెం మెత్తగిలితే సరిపోతుంది. ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను క్లీన్ చేసుకుని పెట్టుకున్న రొయ్యలు అనేవి యాడ్ చేస్తున్నానండి. ఇవి గోదావరి రొయ్యలు అనమాట. మేము యానంలోనే ఉంటాము. సో మాకు దగ్గరలోనే ఈ గోదావరి నది అనేది దగ్గరలో ఉంటుంది. అందుకే మాకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఈ రొయ్యలు అనేవి. ఈ రొయ్యలను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు దోసకాయ ముక్కలు అనేవి యాడ్ చేద్దామండి. దోసకాయ ముక్కల్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. దోసకాయ ముక్కలు కొంచెం మగ్గటానికి టైం తీసుకుంటుంది. సో ఫస్ట్ దోసకాయ ముక్కలు అనేవి యాడ్ చేసేసాను. దోసకాయ ముక్కలను కూడా ఈవెన్గా కుక్ అయ్యేలాగా మనము గరిటితో తిప్పుకోవాలన్నమాట. ఇవిగోండి రొయ్యలు వేసేసాను. ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసానండి. కొంచెం వాటిని ఏంటంటే లైట్గా సిమ్లో మగ్గనివ్వాలి. ఇదిగోండి మంచిగా మగ్గినాక ఇప్పుడు వంకాయలు అనేవి యాడ్ చేసేసానండి. వంకాయలు, దోసకాయలు, ఆనియన్స్ మొత్తము చక్కగా మంచిగా కుక్ అవ్వాలన్నమాట. ఆయిల్లోనే మంచిగా నీట్గా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయినాక మనము ఈ కర్రీ అనేది ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇవి చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను కరివేపాకు యాడ్ చేశాను. యాక్చువల్గా కరివేపాకు అనేది ఆనియన్స్తో పాటు యాడ్ చేయాలి, నేను మర్చిపోయానండి. సో ఇప్పుడు యాడ్ చేశాను కరివేపాకు అనేది. కరివేపాకు, వంకాయ, దోసకాయ ముక్కలు, ఆనియన్స్ మొత్తము మంచిగా కుక్ అవ్వాలన్నమాట. మెత్తగా కుక్ అవ్వాలి. ఇప్పుడు నేను వచ్చేసి ఇందులో ఏం యాడ్ చేస్తున్నానంటే తగినంత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదిగో చూడండి సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్తోనే ఈ వెజిటేబుల్ అన్నీ మంచిగా మగ్గిపోతాయండి. సాల్ట్ యాడ్ చేసినాక మనము వీటిని స్లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలన్నమాట. వెజిటేబుల్స్ అనేవి ఇవి చూడండి కలర్ చేంజ్ అయినాయి, ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి. వంకాయ, దోసకాయ ముక్కలు అన్నీ ఆల్మోస్ట్ కొంచెం మగ్గిపోయి ఇది ఆయిల్ అనేది పైకి వస్తుంది చూడండి. ఇప్పుడు టమాటోలు యాడ్ చేస్తున్నానండి. ఇంకా ఆల్మోస్ట్ టమాటోలు యాడ్ చేసినాక ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి. ఎందుకంటే టమాటోల్లో బోల్డ్ అంత వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్లో ఉన్న టమాటోలో ఉన్న వాటర్తోనే ఈ కర్రీ మొత్తము కుక్ అవుతుంది అనమాట. ఇది చూడండి టమాటోలు యాడ్ చేసేసాను. ఇవ్వండి ఆయిల్ అనేది పైకి ఇలా వస్తూ ఉందంటే మొక్కలు మంచిగా మగ్గుతున్నాయి అని అర్థం అనమాట. వీటిని ఏం చేయాలంటే మనము కొంచెము సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. నేను అందుకని సిమ్లో పెట్టేసానండి. వెజిటేబుల్స్ అనేవి మగ్గాలంటే కొంచెం సిమ్లో పెట్టుకుంటే చాలా ప్రాపర్గా మగ్గుతాయండి. ఇదిగోండి ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. ఇది తీసేయండి, మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇవి చూసారండి రొయ్యలు. ఇప్పుడు నేను మిర్చి పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. తగినంత మిర్చి పౌడర్ అనమాట. రొయ్యలు యాడ్ చేసాం కాబట్టి మిర్చి పౌడరు తగినంత యాడ్ చేసుకోవాలండి. దోసకాయ, టమాటో ఉంది కాబట్టి పులుపు తగ్గట్టు సాల్టు, కారం అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట మనము.
లేకపోతే పులుపు ఎక్కువైనా కర్రీ అంత టేస్టీగా ఉండదు. రొయ్యలు వేసాం కాబట్టి నాన్ వెజ్ ఐటెం కిందకే వచ్చింది కాబట్టి కర్రీ కూడా సరిపోని వేసుకోవాలా, కారం కూడా. ఇప్పుడు వచ్చేసి పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు యాడ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ధనియా పౌడర్, జీరా పౌడర్ రెండు కలిపి ఒకే బౌల్లో తీసుకున్నాను. రెండు కలిపేసేసానండి. ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసాను. ఈ కారము, ధనియా పౌడర్, పసుపు, జీరా పౌడర్ మొత్తము ఈ వెజిటేబుల్స్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ పట్టేసినాయి, మొత్తం కలిపేసుకున్నాం కదండి. ఆల్మోస్ట్ కర్రీ అదే రెడీ అయిపోయిందండి. వెజిటేబుల్స్ అనేవి కూడా నీట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం గ్రేవీ కోసము కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం అనమాట. వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెము గ్రేవీగా బాగుంటుంది అనమాట. సో నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసానండి. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు, కొంచెం వాటర్. ఎందుకంటే ఈ స్పైసెస్ మొత్తం ఆ మొక్కలకు పట్టడానికి నేను వాటర్ అనేది యాడ్ చేశాను. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చూడండి, రొయ్యలు, వంకాయ, టమాటా, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందామండి. లాస్ట్లో కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంకరేజ్ చేస్తే మంచిగా ఇంకా మంచి వీడియోలు పోస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలండి. ఒకరు ఎంకరేజ్ చేసుకుంటే మనకి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.